జగిత్యాల ఎపిసోడ్ కి పులి స్టాప్ పడింది. జీవన్ రెడ్డి సంజయ్ కు నచ్చజెప్పిన ముఖ్య నేతలు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆదేశించారు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సీనియర్ నేత జీవన్ రెడ్డితో కాంగ్రెస్ ముఖ్య నేతలు ప్రజాభవన్లో భేటీ అయ్యారు. అంతేకాదు పార్టీ జెండా మోసిన వ్యక్తికే చైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే చైర్మన్ పదవి విషయంలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు సీనియర్ నేత జీవన్ రెడ్డి. పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పార్టీ జెండా మోసిన వారికి పదవులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశానని తెలిపారు. చైర్మన్గా ఎవరిని ప్రకటించినా మద్దతు ఇస్తామన్న జీవన్ రెడ్డి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. నేను మొదటిగా కూడా ఒకటి చెప్తున్నా, పార్టీలో ఆరంభం నుండి ఎవరైతే పార్టీ బలోపేతం కృషి చేస్తుందో వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి, గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఒకటే కోరిక నేను గతంలో. ఇప్పుడు కూడా నేను అదే విజ్ఞప్తి చేసిన. అల్టిమేట్లీ వాట్ ఈస్ డిసిషన్ టేకెన్ బై ది పార్టీ విల్ గో బైట్. వాళ్ళు జరిగింది ఏదైతున్నదో నేను పార్టీలో మొదటి నుండి ఉన్నటువంటి వారికి ఆది నుండి ఆరంభం నుండి జెండా మోసినందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి గతంలో చేసిన, ఇప్పుడు కూడా చేశాను. నేను చైర్పర్సన్ కూడా వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరిన. very patiently they hold me, and ultimately we said whatever the party takes decision we will go by it. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి, అసలు పార్టీ ఎవరికి చైర్మన్ పదవి కట్టబెట్టే యోచనలో ఉంది? జగిత్యాల పంచాయతీకి ఎండు కార్డు వేసేందుకు అస్సాం పెద్దలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనతో ఇటు మంత్రి అడ్లూరి అలాగే ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్ ఉదయం నుంచి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాసేపటి క్రితమే పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు అడ్లూరి అలాగే సవాంగ్. అడ్లూరికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పార్టీ ప్రయోజనాల దృష్ట్యా పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలంటూ కూడా జీవన్ రెడ్డి కోరడంతో జీవన్ రెడ్డి కూడా అంగీకరించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి మాత్రమే జగిత్యాల చైర్మన్ సీట్ ఇవ్వాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి చైర్మన్ పదవి ఇస్తారనే ఆసక్తి అయితే నెలకొనుందని చెప్పుకోవచ్చు. అయితే జీవన్ రెడ్డితో మీటింగ్ ముగిసిన తర్వాత వెంటనే ఎమ్మెల్యే సంజయ్ని పిలిపించుకున్నారు మంత్రి అడ్లూరి. ప్రస్తుతం అడ్లూరితో సంజయ్ భేటీ కొనసాగుతుంది. సంజయ్ ఏం చెప్తున్నారని కూడా కొంత ఆసక్తి నెలకొనుందని చెప్పుకోవచ్చు. వైపు జీవన్ రెడ్డి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో సంజయ్ తన నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, జీవన్ రెడ్డితో పాటే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని ప్రకటిస్తారా, లేకుంటే తన వర్గానికే చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతారని చూడాలి. ప్రస్తుతం ఉన్న బలాల ప్రకారం చూస్తే జీవన్ రెడ్డికి 18 మంది కౌన్సిలర్ల మద్దతు ఉండగా సంజయ్కి తన మద్దతుదారులతో పాటు ఇండిపెండెంట్ నుంచి గెలిచిన వారిని కొంతమంది తీసుకోగా 22 మంది మద్దతు ఉంది. దీంతో ఓవరాల్ గా ఇటు ఇద్దరు సభ్యులకు కలిపి మొత్తం 40 మంది కౌన్సిలర్ల మద్దతు ఉన్నారు. అంటే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ కే చైర్మన్ పీఠం ఖాయమైనప్పటికీ ఏ వర్గానికి చైర్మన్ పీఠం ఇస్తారనేదే ఇప్పుడు ఆసక్తి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఇటు మంత్రి అడ్లూరి అటు సంబంధించి సెక్రటరీ చైర్మన్ అయితే చర్చలు కొనసాగుతున్నారు. సాయంత్రం వరకు కూడా ఇద్దరి చర్చలు ముగిసిన తర్వాత సీఎంకి సమాచారం ఇచ్చి చైర్మన్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఎక్కడికక్కడ ఇష్యూస్ అయితే ఈ రోజు మొత్తం కూడా చార్ట్అవుట్ చేస్తా ఉన్నారు. అటు నిజామాబాద్ కార్పొరేషన్ కి సంబంధించి మేయర్ అభ్యర్థి విషయంలో కూడా పిసిసి చీఫ్ కసరత్తు చేస్తున్నారు. కరీంనగర్ మేయర్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ రాబట్టుకునేందుకు ఇతర పార్టీల మద్దతు కోసం ప్రయత్నం చేస్తా ఉంది. ఇలాగా ఈ రోజు అర్ధరాత్రి వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మొత్తం కూడా అన్ని మేయర్ సంబంధించిన కార్పొరేషన్ల పరిధిలో ఇటు చైర్మన్ సంబంధించి అంగొచ్చిన స్థానాల్లో ఒక క్లారిటీ తీసుకొచ్చేందుకైతే కాంగ్రెస్ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.